హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో లేత్ మెషిన్ మీద లేత్ అనే టాపిక్ మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ రివైజ్ చేసిన తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నోట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం లేత్ అనే టాపిక్ మీద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవే ఇస్తారు మొత్తంగా. ఇప్పుడు చూస్తే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్? మనకి టైప్స్ ఆఫ్ లేత్స్ ఏంటనేది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ లేత్స్ ఏంటి? ఇంజన్ లేత్, స్పీడ్ లేత్ అండ్ క్యాప్స్టన్ టర్రెట్ లేత్, ఆటోమేటిక్ లేత్, సిఎన్సి లేత్, ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్లోకి వస్తుంది. మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలంటే ఫస్ట్ వాట్ ఈజ్ లేత్ అనేది రాయాలి. వాట్ ఈజ్ లేత్ అనే డెఫినేషన్ రాసి దాని కిందన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ అని పెట్టి దాని యొక్క లిస్ట్ని రాస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఏంటంటే స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్. స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ అంటే ఫస్ట్ మనం వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ అని హెడ్డింగ్ పెట్టి మనం దీని యొక్క వర్కింగ్ రాయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్ రెండు ఉంటాయి. హెడ్ స్టాక్లో మనం వర్క్ పీస్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత అది వర్క్ పీస్ రొటేట్ అవుతూ ఉంటే టూలు కటింగ్ చేసి మనకి వర్క్ అనేది డన్ అవుతుంది. ఇలా మనం వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది రాయాలి. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ఎనీ 6 టైప్స్ ఆఫ్ లేత్. మనకి ఎనీ 6 టైప్స్ ఆఫ్ లేత్ని మనం లిస్ట్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ అన్న 6 టైప్స్ ఆఫ్ లేత్ అన్న మనకి రెండు ఒకటే. ఓకే, హౌ ద సైజ్ ఆఫ్ ఇంజన్ లేత్ ఇన్ స్పెసిఫైడ్ ఈజ్ స్పెసిఫైడ్ అంటే మనకి ఇంజన్ లేత్ అనేది ఎలా స్పెసిఫై అయి ఉంది అనేది మనము రాయాలి. దానికి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాము. ఓకే, సైజెస్ ఆఫ్ లేత్ అని మనం చెప్పుకున్నాం. సైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ లేత్ అని. మనకి లేత్ లైవ్ సెంటర్, డెడ్ సెంటర్ రెండు ఉంటాయి మనకి. ఓకే, హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్ రెండు ఉంటాయి కదా, ఆ రెండింటికి మధ్యన డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ లేత్ బేస్ లేత్ బెడ్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని హైట్ ఆఫ్ ద బెడ్ అని పిలుస్తాము. ఓకే, స్వింగ్ ఓవర్ బెడ్ అని ఒకటి ఉంటుంది, స్వింగ్ ఓవర్ ద గ్యాప్ ఆఫ్ ద బెడ్ అని ఒకటి ఉంటుంది, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ అని ఉంటాయి. ఇవన్నీ సైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద ఇంజన్ లేత్లోకి వస్తాయి. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ మీరు చూస్తూ ఉంటే ప్రతి క్వశ్చన్కి నేను వీడియో చేశాను నేను అందులో. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ లేత్. లేత్ చేసిన ఫంక్షన్స్ ఏంటనేది మనం రాయాలి. ముందు ఏం చేసినా మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఫంక్షన్స్ ఆఫ్ లేత్ అంటే మనం ఫంక్షన్స్ ఆఫ్ లేత్ అని ముందు హెడ్డింగ్ పెట్టి అప్పుడు మనం స్టార్ట్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. అసలు డెడ్ సెంటర్ అంటే ఏంటి? అసలు డెడ్ సెంటర్ అంటే మనకి 2 సెంటర్స్ ఉంటాయి. ఓకే, హెడ్ స్టాక్ని మనం ఇది హెడ్ స్టాక్ అనుకుంటే, ఇది టెయిల్ స్టాక్ అనుకుంటే మనకి హెడ్ స్టాక్ని లైవ్ సెంటర్ అని పిలుస్తాం. టెయిల్ స్టాక్ని మనం డెడ్ సెంటర్ అని పిలుస్తాం. ఓకే, మనకి వాట్ ఈజ్ డెడ్ సెంటర్ అంటే మనం టెయిల్ స్టాక్ని ఇంకొక పేరు మనం డెడ్ సెంటర్ అని పిలుస్తాము. టెయిల్ స్టాక్ అన్న డెడ్ సెంటర్ అన్న రెండు ఒకటే. అది ఏం చేస్తుంది అంటే మనకి లాంగర్ వర్క్ పీసెస్ ఉండేటప్పుడు దానికి మనకి సపోర్ట్ వర్క్ మెషినింగ్ చేసేటప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి అనేది టెయిల్ స్టాక్ని యూజ్ చేస్తాం, లేదా డెడ్ సెంటర్ని యూజ్ చేస్తాము. మనకి వర్క్ పీస్ని సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనేది మనం ఇందులో రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైవ్ సెంటర్ అండ్ డెడ్ సెంటర్? డిఫరెన్స్ బిట్వీన్ లైవ్ సెంటర్ అండ్ డెడ్ సెంటర్ అంటే ఏంటి? లైవ్ సెంటర్లో మనకి అంటే హెడ్ స్టాక్లో మనకి స్పిండిల్ ఉంటుంది, టెయిల్ స్టాక్లో స్పిండిల్ అనేది ఉండదు. అండ్ లైవ్ సెంటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వర్క్ పీస్ని రొటేట్ చేయాలి కాబట్టి. స్పిండిల్ ఉంటుంది కాబట్టి అది రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ డెడ్ సెంటర్ మాత్రం మనకి రొటేషన్ అనేది ఉండదు, ఎందుకంటే అందులో స్పిండిల్ అండ్ ఎటువంటి మూవింగ్ ఆబ్జెక్టివ్ ఉండదు కాబట్టి డెడ్ సెంటర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. లైవ్ సెంటర్లో స్పిండిల్ అది ఉండడం వల్ల వర్క్ పీస్ రొటేట్ అవ్వాలి కాబట్టి అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద లేత్ యాక్సెసరీస్ యూజింగ్ ఇన్ లేత్? లేత్ యాక్సెసరీస్ ఏంటి?
వర్క్ హోల్డింగ్ డివైజెస్, టూల్ హోల్డింగ్ డివైజెస్ని రెండింటిని కలిపి మనం యాక్సెసరీస్ అని పిలుస్తాము. లేత్ యాక్సెసరీస్ మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ రన్ చేయాలనేటప్పుడు మనకి ఆ ఆపరేషన్స్ అన్ని చేయడానికి ఈ లేత్ యాక్సెసరీస్ని యూజ్ చేస్తాం. మనం ఎక్కడైతే ఈ సెంటర్స్ ఉన్నాయి చూసారా, ఈ సెంటర్స్ని కూడా వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటారు. మనకి ఎక్కడైతే వర్క్ని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తామో దాన్ని వర్క్ హోల్డింగ్ డివైజెస్ అని పిలుస్తాం. టూల్ హోల్డ్ చేయడానికి యూజ్ చేసే వాటిని టూల్ హోల్డింగ్ డివైజెస్ అని కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అన్నిటికీ నేను వీడియోస్ చేశాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 3 జా అండ్ 4 జా చక్స్. అసలు 3 జా చక్కి 4 జా చక్కి డిఫరెంట్ ఏంటి? 3 జా చక్లో 3 జాస్ ఉంటాయి, 4 జా చక్లో 4 జాస్ ఉంటాయి. 3 జా చక్ అనేది సెల్ఫ్ సెంటరింగ్ చక్, 4 జా అనేది ఇండిపెండెంట్ చక్. మనం దీనికి టైం ఎక్కువ పడుతుంది. 3 జా చక్లో టైం తక్కువ, ఎందుకంటే ఒక సైడ్ చక్కి పెట్టి ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 జాస్ కూడా సెల్ఫ్ సెంటర్ అయిపోతాయి. కానీ 4 జా అనేది ఇండిపెండెంట్ చెక్ కాబట్టి దానికి ఫిక్స్ చేయడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే 4 జాస్ని కూడా మనం ఇండివిజువల్గా మనము ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇర్రెగ్యులర్ జాబ్స్ అనేవి దాని మీద వర్క్ చేయొచ్చు కాబట్టి. అండ్ 3 జా చెక్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ సిలిండ్రికల్ జాబ్స్ అండ్ హెక్సాగోనల్ జాబ్స్ మాత్రమే మనం చేయగలము. మిగతా ఏ జాబ్స్ని మనం చేయలేము. ఎందుకంటే స్క్వేర్ అలాంటి వర్క్ పీస్, స్క్వేర్ పీస్ అలాంటి ఉందనుకో, ఈ స్క్వేర్ పీస్ని మనం 3 సైడ్స్ పట్టుకుంటే 4th సైడ్ మనకు సపోర్ట్ ఉంది. ఓకేనా, అదే 4 జా చక్ అయితే 4 సైడ్స్ మనకి సపోర్ట్ ఇస్తుంది. 4 జా చక్లోనే మనం స్క్వేర్ టైపు, ఆక్టాగాన్ టైపు అండ్ ఇంకా చాలా ఇర్రెగ్యులర్ షేప్స్ని కూడా మనము వర్కింగ్ అనేది చెయ్యొచ్చు. ఓకే, మనకు వర్క్ని సపోర్ట్ చేసి వర్క్ని హోల్డ్ చేయొచ్చు. సో ఇదనమాట 3 జా చక్ అండ్ 4 జా చక్. దీని మీద కూడా వీడియో ఉంది. అండ్ వాట్ ఈజ్ నర్లింగ్ అండ్ ఇట్స్ పర్పజెస్. వాట్ ఈజ్ నర్లింగ్? నర్లింగ్ అంటే ఏంటి? మనం ఇది కూడా లేత్ ఆపరేషన్ అనమాట. లేత్ ఆపరేషన్ ఎప్పుడైతే మనకు వర్క్ పీస్, ఇది ఒక వర్క్ పీస్ ఉంది, దీనికి నాకు ఒక నర్లింగ్ ప్రాసెస్ అనేది ఇందులో డన్ అవ్వాలి. అయితే నర్లింగ్ చేస్తే వర్క్ పీస్ ఎలా ఉంటుందో చూద్దాం. నర్లింగ్ చేసిన తర్వాత వర్క్ పీస్ మీద ఇండెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇండెంటేషన్ అంటే ఒక స్క్రాచ్ ఆర్ సంథింగ్, ఒక ఇలా ఓకేనా, వర్క్ పీస్ మీద ఎలాంటి డిజైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇండెంటేషన్ జరిగి మనకి వర్క్ పీస్ అనేది ఇలా తయారవుతుంది. ఓకే, మనం ఇలా చేయడానికి మనం యూజ్ చేసే టూల్ని నర్లింగ్ టూల్ అని అంటాం. ఓకే, దీని మీద కూడా ఆల్రెడీ వీడియో ఉంది, మీరు ప్రీవియస్ వీడియోస్ని చెక్అవుట్ చేయండి. నెక్స్ట్, లిస్ట్ అవుట్ డిఫరెంట్ వర్క్ హోల్డింగ్ డివైజెస్ యూజింగ్ ఇన్ లేత్. వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటే ఏంటి? ఓకే, వర్క్ హోల్డింగ్ డివైజెస్ని లిస్ట్ చేయండి. మనకు వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఏంటున్నాయి? సెంటర్స్ అన్నాయా, సెంటర్స్ని వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటాము. చక్స్ని వర్క్ హోల్డింగ్ డివైజెస్ అనే చెప్తాము. ఇంకా చాలా చక్స్లో కూడా మళ్ళీ ఇంకా టైప్స్ ఉన్నాయి. 3 జా, 4 జా, మ్యాగ్నెటిక్ చక్, డ్రిల్ చక్, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేంటి? లిస్ట్ అవుట్ డిఫరెంట్ టూల్ హోల్డింగ్ డివైజెస్. మనకి వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఎలా ఉన్నాయో టూల్ హోల్డింగ్ డివైజెస్ కూడా ఉన్నాయి. టూల్ మనకి ఒక్కోసారి అంటే ఒక దగ్గర అయితే ఓన్లీ ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మాత్రమే పెట్టాల్సిన ఉంటుంది. ఓన్లీ ఒక టూల్ మాత్రమే అట్ ఏ టైంలో మనం పెట్టగలం. కానీ ఇంకోసారి 4 స్క్వేర్ అని ఒకటి ఉంటుంది, దాంట్లోనైతే 4 టూల్స్ని ఒకేసారి మనం పెట్టేయచ్చు అనమాట. అప్పుడు 4 ఆపరేషన్ ఒకదాని తర్వాత ఒకటి మనకి రన్ అవుతుంది. ఓకే, అలా టూల్ హోల్డింగ్ డివైజెస్ కూడా ఉంటాయి. వర్క్ హోల్డింగ్ డివైజెస్, టూల్ హోల్డింగ్ డివైజెస్. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా 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 ఇంపార్టెంట్. లేత్ మెషిన్ మీద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడిగితే దీని తప్ప ఇంక ఏ క్వశ్చన్స్ ఉండవు. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా నేను వేరే వీడియో చేస్తాను. లాంగ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఎలా ఇస్తారని. దీనికి మించి అవుట్ ఆఫ్ సిలబస్ ఇంకే క్వశ్చన్స్ రావు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.